మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్, జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర, హైదరాబాద్ 8186959697. ఆ మాజీ మంత్రి వేరే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పాత సెగ్మెంట్ వైపు మనసు పీకుతోందా? వదల్లేను రారమ్మంటోందా? ఇప్పుడున్నది వదిలి వచ్చింది 2 నియోజకవర్గాలను తన గుప్పిట్లోనే పెట్టుకునేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారా? ఎవరా మాజీ మంత్రి? ఏంటా 2 పడవల వ్యవహారం? మనం కూడా చూద్దాం. గుమ్మనూరు జయరాం ఏదో ఒక వివాదాస్పద వ్యవహారంతో నిత్యం వార్తల్లో ఉండే నాయకుడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు వైసీపీ నేత, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే. వైసీపీలో ఉన్నప్పుడు కర్నూలు జిల్లా ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహించారాయన. ఎన్నికల టైంలో పార్టీ మారి అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు గుమ్మనూరు. అప్పట్లో వైసీపీ ఆలూరు టికెట్ దక్కకపోవడంతో టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం గుంతకల్లు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా సరే ఇప్పటికీ సొంత నియోజకవర్గాన్ని మర్చిపోలేకపోతున్నారట ఆయన. అందుకే గాలి అటుమల్లుతుందంటున్నారు. అదే సమయంలో ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడతో గుమ్మనూరుకు చెడిందా అనే చర్చ జరుగుతోంది. వాస్తవంగా గత ఎన్నికల్లో ఆలూరు టీడీపీ టికెట్ వీరభద్రగౌడికి దక్కడంలో జయరాం పాత్ర కూడా ఉంది. వీరభద్రగౌడికి టికెట్ ఇస్తే ఆర్థికంగా తాను కూడా సహాయం చేస్తానని టీడీపీ అధిష్టానానికి నచ్చజెప్పారట అప్పట్లో. అయితే దాని వెనక వ్యూహం లేకపోలేదని అంటారు నియోజకవర్గ నేతలు. ఈ క్రమంలో తాజాగా దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి హుండీ లెక్కింపు కోసం వచ్చిన జయరాం చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలంటే లెక్క లేకుండా పోయిందని, అధికారం వచ్చినా గౌరవం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు మాజీ మంత్రి. ఈ వ్యాఖ్యలు కాకతాళీయంగా చేయలేదని, వ్యూహం ప్రకారమే అన్నారన్నది లోకల్ టాక్. వీరభద్రగౌడపై అసంతృప్తి ఒక కారణమైతే ఆలూరు నియోజకవర్గాన్ని తిరిగి తన గుప్పిట్లో ఉంచుకోవాలనే వ్యూహం మరోటని అంటున్నారు. ఓవైపు టీడీపీ కార్యకర్తలకు గౌరవం లేదంటూనే మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని జయరాం చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదంటూ చెవులు కొరుక్కుంటుందట టీడీపీ క్యాడర్. ఏతావాత ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి పోస్టుని తన కుటుంబ సభ్యులకు ఇప్పించుకోవడానికి గుమ్మనూరు జయరాం పావులు కదుపుతున్నట్టు భావిస్తున్నారు. గుంతకల్లు, ఆలూరు పక్కపక్క నియోజకవర్గాలు. వాటిని ఆనుకునే కర్ణాటకలోని బళ్ళారి జిల్లా మోకా నియోజకవర్గం ఉంది. మోకా ఎమ్మెల్యేగా, మంత్రిగా గుమ్మనూరు జయరాం సోదరుడు నాగేంద్ర ఉన్నారు. ఆలూరు టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి పదవి కూడా గుమ్మనూరు కుటుంబానికిస్తే బళ్ళారు నుంచి ఆలూరు మీదుగా గుంతకల్లు వరకు తమ రాజ్యమే అవుతుందన్నది మాజీ మంత్రి ప్లాన్గా చెప్పుకుంటున్నారు ఆయన ప్రత్యర్థులు. అయితే ఆలూరు టీడీపీలో 4-5 గ్రూపులున్నాయి. మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ వర్గం, వైకుంఠం శివప్రసాద్ వర్గం, వీరభద్రగౌడ వర్గం, గుమ్మనూరు జయరాం వర్గం, ఇలా రకరకాల గ్రూపులతో నిత్యం తగాదాలు నడుస్తున్నాయక్కడ. ఈ పరిస్థితుల్లో ఆలూరు ఇన్ఛార్జిగా వీరభద్రగౌడ్ను తప్పించే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉందన్న సమాచారంతో ఆ పోస్టు కోసం పావులు కదుపుతున్నారట గుమ్మనూరు. ఎట్టి పరిస్థితుల్లో అది తన కుటుంబం నుంచి బయటకు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఆలూరు మనదేనని గుంతకల్లు ఎమ్మెల్యే అనుచరులు చెప్పుకుంటున్నారట. దీంతో ఇప్పుడు ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి పదవి హాట్ టాపిక్ గా మారుతోంది.